నేటి రాశి ఫలాలు మేషరాశి వారు ఈరోజు తమ సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు దగ్గర వారి నుండి సమయానికి ఆర్థిక సహాయాన్ని అందుకుంటారు. దీర్ఘకాలిక రుణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఈరోజు ఉపశమనం అనేది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు విదేశీయానం చేయడానికి మేషరాశి వారికి అన్ని విధాలుగా అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఇక ఈ నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో వారికి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు అందరిలోనూ మీ ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారిని సైతం ఆకట్టుకోగలుగుతారు. ఇక ఈరోజు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఇక బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఉన్న పనిభారం నుండి విముక్తిని పొందుతారు. ఇక రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఈరోజు ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఇక మేషరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ఇక ప్రేయసి ప్రియులు ఒకటయ్యే సదవకాశం లభిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఐటీ నిపుణులకు మంచి ప్రాజెక్టులు దక్కుతాయి. అలాగే వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. కళాకారులకు, క్రీడాకారులకు ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా మేషరాశిలోని మహిళలు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఈరోజు. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.